వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. మునగాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకున్నాను. దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేశాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. ధనియాలు కూడా బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీ కారానికి తగ్గట్టుగా 4-5 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వేసుకోండి, మీ ఘాటుకు తగ్గట్టుగాను. నేనైతే ఒక 5 వరకు వేసుకొని వీటన్నింటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మొత్తం ఒకేసారి ఆయిల్ని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నువ్వుల నూనెను వాడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే నార్మల్గా వాడే నూనెను కూడా వాడుకోవచ్చు. ఒక 4-5 వెల్లుల్లిని పొట్టు తీసేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్నది చింతపండును కూడా వేసుకుంటున్నాను. చింతపండు కూడా ఇందులోనే వేసుకొని బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. మనకి బాగా మగ్గితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలిపేసాను. బాగా మగ్గింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. వేటికి అవే మనం సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం నువ్వుల నూనెను అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది. నువ్వుల నూనె అయితే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే దాన్నే వేసుకుంటున్నాను. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే రెగ్యులర్గా వాడే నూనెనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మునగాకునైతే వేసుకున్నాను. మునగాకు బాగా ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ అవుతుందండి. నాకు సరిపోదు అనిపించి నేను ఇంకాస్త మునగాకునైతే వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా మునగాకును ఫ్రెష్గా నీట్గా శుభ్రం చేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి అప్పుడు నేను కవర్లో స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు బాగా మునగాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా ధనియాలు, ఎండుమిర్చి అవి ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని వేసుకొని ఫస్ట్ వాటిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం టమాటా ఇంకా ఉల్లిపాయ ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, దానిని వేసుకుంటున్నాను. అలానే దీంట్లోకి మునగాకును కూడా వేసేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనం రాళ్ళుప్పు ఉంటుంది కదండి, దీన్ని కళ్ళుప్పు అని కూడా అంటారు. కొన్ని చోట్ల కొన్ని విధాలుగా పిలుస్తూ ఉంటారు. ఆ ఉప్పుని కూడా వేసేసి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇంక ఇందులో వాటర్ కూడా ఏమీ వేయకూడదు. కావాలి అనుకుంటే, నలగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పోపు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను. నేను పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. దీంట్లోకి ఒక 4 వెల్లుల్లి, అలానే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. వీటిని కాస్త ఫ్రై అవనిచ్చాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కాస్త కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఘాటు చూసుకోండి, ఘాటు సరిపోలేదు అనుకుంటే కనుక ఈ తాలింపులోనే ఇంకో 2 పచ్చిమిర్చిని కానీ, లేదు అంటే ఎండుమిర్చిని కానీ, లేదు అంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని కానీ వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఈ మునగాకు పచ్చడిని అయితే వేసుకొని మునగాకు పచ్చడి తాలింపులో బాగా కలిసే విధంగా కలిపేసి మూత పెట్టి దీన్ని ఒక 2 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఆ నువ్వుల నూనె అంతా కూడా పైకి రిలీజ్ అవుతుందండి. అప్పుడు చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ మునగాకు పచ్చడిని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇది చాలా రోజులు స్టోర్ కూడా ఉంటుంది బ్యాచిలర్స్కి. ఇంకా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మునగాకులో. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై
చేయండి. ఇది ఒకసారి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటుంది. ఫస్ట్ ముద్ద మనం ఒక 2-3 ముద్దలు ఈ పచ్చడి వేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఖచ్చితంగా రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్